నేను స్కూల్కి 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో లేట్గా జాయిన్ అయ్యాను మా స్కూల్లో లేట్గా జాయిన్ అయితే మాకు చెప్పారనమాట అప్పుడు బాబు ఇదేంటి వాళ్ళు నీకు నోట్స్ ఇస్తారు చేసుకో అని. దాన్ని మనం సాఫ్ట్వేర్ కల్చర్లో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, వాడికి చెప్పింది 10, వాడికి అర్థమైంది 7, నా దగ్గరికి వచ్చేసరికి 5, నేను వచ్చేసరికి 3, ఇదే ఉంటుంది. ఓకే, కార్పొరేట్ కల్చర్ అనేది లైఫ్కి చాలా రిలేట్ అయి ఉంటుంది. అంటే ఎవరైనా నమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్లో కానీ, మన స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఖరికి మన రియల్ లైఫ్ మొత్తం కార్పొరేట్ కల్చర్ మిక్స్ అయిందంటే నమ్ముతారా? సింగిల్గా చెప్తా, మనకు ఒక స్టూపిడ్ కోట్ ఉంది, ఏ సింగిల్ పేపర్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని ఒక యాటిట్యూడ్ సిగ్మా మేల్ చెప్తారు. బట్ అది నిజమే కదా, సింగిల్ పేపర్ కాంట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. అందుకే మనకి బీటెక్లో 8 సెమిస్టర్స్కి అయితే 8 సర్టిఫికేట్స్ ఉంటాయి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయో మన కార్పొరేట్ కల్చర్కి ఇంత లింక్ అయ్యో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నా రియల్ లైఫ్లో జరిగింది, ఎలా జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కూల్కి 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో లేట్గా జాయిన్ అయ్యాను మా స్కూల్లో లేట్గా జాయిన్ అయితే మాకు చెప్పారనమాట అప్పుడు బాబు ఇదేంటి వాళ్ళు నీకు నోట్స్ ఇస్తారు చేసుకో అని. దాన్ని మనం సాఫ్ట్వేర్ కల్చర్లో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, వాడికి చెప్పింది 10, వాడికి అర్థమైంది 7, నా దగ్గరికి వచ్చేసరికి 5, నేను వచ్చేసరికి 3, ఇదే ఉంటుంది. సో మన బొర్రలోకి ఎక్కేది అక్కడ పనిచేసేది 2 తేడాగా ఉంటాయి. నేను ఇక్కడ ఎంతమంది కోట్లు వేసారు ఇప్పటివరకు సూట్స్, పెళ్ళిళ్ళకి కాకుండా మామూలుగా ఫంక్షన్స్ కానీ దేనికైనా వేసారా? నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ కోసం వేసా, అది కూడా ఫోటోషాప్లో ఇలా కట్ చేసుకుని నా ఫేస్ తీసుకుని వేరే ఫేస్ అతికించుకుని చేసుకున్నాను అనమాట. అన్నీ ఫేక్ చేసుకుంటూ ఉన్నాం కార్పొరేట్ కల్చర్లో. సో ఇలా కార్పొరేట్ కల్చర్లో ఫేక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, రీసెంట్గా మాకు మ్యారేజ్ వచ్చే వయసు వచ్చేసింది. ఎందుకంటే ఆ పైన ఎకరాలు పోతున్నాయి, కింద ఎకరాలు పెరిగిపోతున్నాయి, కొవ్వు బాగా వెలిసిపోతుంది అని చెప్పేసి బయట టాక్స్ వస్తుంటాయి కదా. సో నేను జాబ్కి అప్లై చేసే ముందు నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. సేమ్ ఇలాగే నా పెళ్ళికి కూడా స్టార్ట్ చేసినప్పుడు బయోడేటా ఇచ్చాను అనమాట. 2 పక్కన పెట్టుకున్నా, రెజ్యూమ్ బయోడేటా 2 పక్కన పెట్టుకుంటే ఇక్కడేమో రెజ్యూమ్లో నా పేరు, నా డీటెయిల్స్, నేను ఎంత చదివాను ఏంటి ఇవన్నీ ఉన్నాయి. నాకు ఎందుకు అర్థం కాల, తెలుగు మ్యాట్రిమోనీ, భారత్ మ్యాట్రిమోనీ, కమ్మ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీస్ అన్నింటిలో కూడా సేమ్ ఏ ఎంటర్ చేశా. వాడు ఓపెన్ చేయడం, నీ పేరు అడిగాడు, నా పాన్ కార్డ్ అడిగాడు, నా డీటెయిల్స్ అడిగాడు, నా అడ్రస్ ప్రూఫ్లు అడిగాడు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా, పెళ్లికి జరగాల్సిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా జరుగుతుంది, జాబ్లో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. 2 అర్థం కావట్లేదు నాకు, పెళ్లి జాబ్ 2 ఒకటేనా అని. షార్ట్ లిస్ట్ అయ్యాను, అక్కడ ఇటు నౌకరీలో షార్ట్ లిస్ట్ అయ్యాను, ఇటు మ్యాట్రిమోనీలో కూడా షార్ట్ లిస్ట్ అయిపోయాను. 2 షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ 1 అనమాట. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ కార్పొరేట్లో కూడా టెక్నికల్ ఇంటర్వ్యూ 1 ఫస్ట్ రౌండ్ అరేంజ్ చేశారు. పలానా రోజు, పలానా టైం, పలానా ముహూర్తం. ఏంటి పంచాంగం చూసుకొని, లేకపోతే రాసులు గ్రహాలు చూసుకొని, అమావాస్య వచ్చిందో లేదో, ఈ వచ్చింది న్యూస్లో అని చూసుకొని మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారనమాట. అబ్బాయి అమ్మాయి ఆపోజిట్గా కూర్చొని అదేంటి వెనకాల ఆస్తులు ఏమున్నాయి, అంతస్తులు ఏమున్నాయి, ఏమున్నాయి అని అడుగుతారు. కార్పొరేట్ కల్చర్లో కూడా సేమ్ డిటైల్ ఇలాగే అడుగుతారు. నీ స్కిల్ సెట్ ఏంటి, నీ దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ వచ్చేసరికి నీకు ఇదేంటి ఆస్తులు మీకు ఎన్నప్పుడు ఉన్నాయి ఏమీ అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ కూడా పాస్ అయిపోయావా, 2 సెకండ్ రౌండ్కి వెళ్తాం అనమాట. ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ 2కి వెళ్తాము. ఇక్కడ వచ్చేసరికి అమ్మాయి వాళ్ళు ఈసారి అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి, మళ్ళీ జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏం జరగదు. కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ అయితే 3rd రౌండ్ వచ్చేసరికి ప్యాకేజ్ డిస్కషన్. కట్నం ఎంత కావాలి, ఇంక నీకు బోనస్ ఎంత కావాలి, జాయినింగ్ బోనస్ ఎంత కావాలి, జాబ్లో వచ్చేసరికి ఇక్కడ ఏంటి కాపురం సార్ ఎంత కావాలి, అమ్మాయికి ఏం పట్టుబడులు పెడతారు ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలి కదా, అంటే ఎంగేజ్మెంట్ డేట్. మనకు ఆఫర్ లెటర్ అంటేనే ఎంగేజ్మెంట్ డేట్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆఫర్ లెటర్కి ఇటు జాయినింగ్ లెటర్కి రెండింటికి సంబంధం లేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత మన ఇంట్లో ఎవడైనా పోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవడైనా పోవచ్చు. ఆఖరికి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే పెళ్లి కూతురు లేచిపోవచ్చు, పెళ్లి కొడుకు లేచిపోవచ్చు. ఎవరికి అర్థం కావట్లా. అలాగే సేమ్ ఆఫర్ లెటర్ ఏదైతే 2022లో రిలీజ్ అయింది, నాది 2023లో జాయినింగ్ లెటర్ రిలీజ్ అయింది. ఎవరికి అర్థం కాదు. ఒకవేళ జాయినింగ్ డేట్ కూడా వచ్చింది అనుకో, ఒక చిన్న డౌట్ వస్తుంది, వీడికి ఎక్స్పీరియన్స్ ఉందా, దేంట్లో అయినా కావచ్చు, పెళ్లి తర్వాత దాంట్లో కావచ్చు, పెళ్లికి ముందు దాంట్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉందా. ఒక రీల్ ఉంటుంది అనమాట, బాగా ట్రెండీ రీల్ అవుతుంది. పెళ్ళికి ఫ్రెషర్ కావాలి, జాబ్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. ఈ 2 జరగని పని, ఈ 2 ఎప్పటికీ జరగవు. కానీ కోరుకుంటావు, పెళ్ళిలో కానీ అక్కడ కానీ. నువ్వు జాబ్లో జాయిన్ అయిపోయావు, జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఫస్ట్ ఇచ్చేది ల్యాప్టాప్ కిట్ అనమాట. ల్యాప్టాప్, ఒక మంచి బ్యాగ్, ఒక కిట్, మెళ్ళ మంగళసూత్రం. సేమ్ పెళ్ళిలో కూడా అంతే. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్నా అని అమ్మాయిని పంపిస్తూ, అమ్మాయి వెనకాల ఒక కిట్ వస్తుంది అనమాట. మొత్తం సామాన్లు, సరుకులు, సామాన్లు మొత్తం ఈ కిట్ అంతా పంపించి మాకు వద్దురా బాబు అని వాళ్ళు వదిలేసుకుంటారు. కానీ మాకు మాత్రం అప్పగింతలప్పుడు ఏడుపులు అనమాట.
అయ్యో వెళ్ళిపోతుంది, అయ్యో నాయన వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జాబ్ ఇచ్చేటప్పుడు మాత్రం అబ్బా దొరికాడా బకరాగాడు, తక్కువ ప్యాకేజ్ బాగా లాగేసుకున్నాం. ఇక్కడ పెళ్లి కూతురు కూడా అంతే అనుకుంటారు, 5 లక్షలు పోతే పోయింది, ఇంట్లో నుంచి ఒక భారం దిగింది అయ్యా ఫస్ట్, ఇలా అనుకుంటూ ఉంటారు. తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తారనమాట. నాలెడ్జ్ ఏంటి, ఇక్కడ మా వాళ్ళ కూతుర్ని ఎలా హ్యాండిల్ చేయాలో పాతికెళ్ళి వీళ్ళు బాగా నాలెడ్జ్ఫుల్గా ఉంటారు కదా, ఈ నాలెడ్జ్ అందరినీ వాళ్ళు మనకి అప్పగించినప్పుడు కానీ ఆ కపుల్ ఆఫ్ మంత్స్లో కానీ మనకి ట్రైనింగ్ ఇస్తారు. జాబ్లో కూడా అంతే, ఆ ప్రాజెక్ట్ని ఎవడో హ్యాండిల్ చేస్తాడు, క్లయింట్ ఒకడు, ఇటు ప్రాజెక్ట్ ఒకడు, తర్వాత హ్యాండిల్ చేసేది ఒకడు. మళ్ళీ ఇక అడుగుతారు అనమాట. మనకి మ్యారేజ్లో కానీ ఇటు జాబ్లో కానీ సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటుందండి అని. జాబ్లో కూడా ఇలాగే అడుగుతారు కదా, మీరు షిఫ్ట్ అవుతారా, లొకేషన్స్ ఎక్కడ పడితే అక్కడ షిఫ్ట్ అవ్వగలరా, మీరు ఓకేనా, షిఫ్ట్స్ చేయగలరా, అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ చేయగలరా, మరేంటి ప్యాకేజెస్ ఉంటాయా, హైకులు ఉంటాయా, మా అమ్మాయిని ఎప్పుడు పడితే అప్పుడు సినిమా తీసుకెళ్తారా, ఇలానే రిలాక్స్ చేసుకుంటూ కూర్చుంటాం అనమాట. ఎప్పుడైనా గొడవ జరిగిందనుకో కార్పొరేట్ కల్చర్లో మనకి ఎస్కలేషన్స్ జరుగుతాయి. పేరు నాకు ఎప్పుడైనా ఎస్కలేషన్స్ అనే పేరు? ఓకే, ఎస్కలేషన్స్ అంటే ఏం లేదు, మన మేనేజర్, టీమ్ లీడ్, అందరూ క్లయింట్ అందరూ కూర్చొని అసలు ఎందుకు జరిగింది అని ఒక గంట సేపు సోల్ వేయడం అనమాట. మనం అంటే ఇంకా చెప్పాలంటే BMW బండి లాగా, బతుకు జట్కా బండి లాగా ఒక డిస్కషన్ జరుగుతాయి. మన పెళ్ళిలో కూడా అంతే, ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో అసలు మా ఇద్దరి మధ్య అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ఆ సాహసం కూడా చేయాలనుకోవట్లేదు. ఇలాగ చుట్టాలందరినీ అదేంటి సీసీలో పెడతారనమాట. ఒక మెయిల్ బాక్స్ తీసుకొని ఫస్ట్ 2లో వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న, కింద సీసీలో వచ్చేసరికి మా అమ్మ నాన్న, అంటే పెళ్ళి అయితే మా అమ్మ నాన్న, కింద బ్లైండ్ కాపీ బీసీసీలో వచ్చేసరికి చుట్టాలందరినీ పెడతారు. కింద సబ్జెక్ట్ వచ్చేసరికి దేర్ ఇస్ ఎ స్మాల్ ఇష్యూ ఇన్ మై ఫ్యామిలీ, యూ ఆల్ నీడ్ టు కమ్. ఇంకా అంతే, అందరూ వచ్చి కూడా పడతారు. అయ్యా ఎందుకు వస్తారో తెలియదు, సరే వచ్చి ఏమైనా సాల్వ్ చేస్తారా అంటే లేదు, వదిలేయి ఏంటి వదిలేసేది, అదేమైనా కూరలో ఉప్ప వదిలేయడానికి, అయిపోయింది. ఇక్కడ ఒక అమ్మాయికి నచ్చకపోతే, మనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నచ్చకపోయినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నచ్చకపోయినా డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అలాగే నీ కార్పొరేట్ కల్చర్లో కూడా నీకు ఏదైనా కంపెనీ నచ్చకపోతే రెసిగ్నేషన్ ఆర్ టెర్మినేషన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అదేంటి, నువ్వు డివోర్స్ అప్లై చేసావు, మనం డివోర్స్ అప్లై చేసిన తర్వాత కోర్టులో వచ్చేసరికి మీకు అదేంటి 6 months ఆఫ్ కౌన్సిలింగ్ పీరియడ్ అని ఇస్తారు. మన కార్పొరేట్ కల్చర్లో 90 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ 90 days ఆఫ్ నోటీస్ పీరియడ్లో మనకి హైక్లు ఇస్తామని, లేకపోతే ఆన్సైట్లు ఇస్తామని కొంచెం కన్విన్స్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లైక్ డివోర్స్ దాకా వెళ్ళారంటే 6 months కౌన్సిలింగ్ పీరియడ్ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఏం హెల్ప్ అవ్వదు. ఎన్ని హైక్లు ఇచ్చినా వేస్ట్, ఎన్ని మాటలు ఇచ్చినా వేస్ట్, ఎన్ని ఇచ్చినా వేస్ట్. ఇక్కడ మనకి కార్పొరేట్ కల్చర్లో ఏదైనా ఒక కొత్త స్కిల్కి అప్గ్రేడ్ అవ్వాలంటే అమీర్పేట వెళ్తాం. మరి ఎక్కడ వెళ్తాం? హైటెక్ సిటీ. అత్తగారింటికి వెళ్తాం. అత్తగారింటికి వెళ్ళి అత్తయ్య గారు నాకు అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి. మావయ్య గారు నాకు అర్థం కావట్లేదు, హెల్ప్ చేయండి అని. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకే అర్థం కాక నీకు 10 దగ్గర పంపించాను, నువ్వు నా దగ్గర మళ్ళీ వస్తే నేనేం చేస్తానని. బిజినెస్